తిరువురు మున్సిపల్ సమావేశం ముగిసిన అనంతరం మున్సిపల్ చైర్మన్ కొలికిపువ్వు నిర్మలతో కలిసి అధికార తెలుగుదేశం పార్టీ 17వ వార్డు కౌన్సిల్ హుస్సేన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ సమావేశంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు అసహ్యంగా ఉందన్నారు. వైసీపీ సభ్యులు సమావేశంలో గందరగోళం సృష్టించారని అన్నారు. 2,50,00,000 రూపాయలు 10 వార్డులకే కేటాయించారంటూ వారి ఆరోపణలు అవాస్తవమని వారు అన్నారు. 2.5 కోట్లు అయిపోయిన తర్వాత మరి వచ్చే 2.5 కోట్లు సమానంగా అన్ని వార్డులు 20 వార్డులు కూడా సమానంగా చేద్దామనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇలా ఇచ్చారు. మరి ఇందులో కూడా వాళ్ళకి అన్ని వార్డులలో కూడా ఈ 2.5 కోట్లు కాకుండా మిగతాయి 10 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు అన్ని వార్డులు కూడా ఉన్నాయి. మరి ఆ వార్డులు అన్ని కూడా చూడకుండా మరి గౌరవ సభ్యులు ఇలా రసభాష చేసి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడన్నా ఉందా? ఈ విధంగా కమిషనర్ గారు మన చైర్పర్సన్ గారు మరి అక్కడ ముగించి వస్తుంటే చేయి పట్టుకొని లాగుతున్నారు. 2 లేడీస్ కట్టుకుని ఒక జెంట్స్ పట్టుకొని మళ్ళీ అక్కడికి తీసుకెళ్తున్నారు స్టేజ్ మీదకి. ఎంత దారుణండి చేయి పట్టుకొని లాక్కెళ్ళడం ఏంటంటే ఒక చైర్పర్సన్ పట్టుకొని. మా వాళ్ళు వెళ్ళారు, చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళిపోయి 10 నిమిషాలకి మళ్ళీ వచ్చి మళ్ళీ చదవండి అంటారు. మళ్ళీ ఎందుకు చదువుతారండి? ముగించాక సభ ముగించాక ఎప్పుడన్నా మళ్ళీ చదువుతారండి? ఇది ఎక్కడన్నా చట్టంలో ఉందా? మరి ఒక ఇది మేము ముగ్గురు ఉండగా మీరు చెవులు మాత్రమే వినాలి, మీ నోరు కదపకూడదు, ఇష్టమైతే ఉండండి లేకపోతే బయటకు వెళ్ళిపోండి, మా ఇష్టం, మీకు పెద్ద కోశం హోదా కూడా లేదు అని చెప్పి ఒకప్పుడు మమ్మల్ని ముగ్గురిని అంత కించపరిచారు. తీసుకెళ్ళి అనుకోవాలి.